బడీస్ నా పేరు యశ్వంత్ దాస్, నేనా శివుడిక్ దాస్. మన ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. తమ్ముడిని కలడానికి వచ్చాను వికాస్ అని చెప్పి, క్రికెటర్ అనమాట, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్. అలాగే పాండిచేరి వెళ్ళి కూడా క్రికెట్ ఆడాడు. తన ఫ్రెండ్స్ తో కలిపి ఇంత చిన్న ఏజ్ లో బిజినెస్ స్టార్ట్ చేశాడు అనమాట. వెనకాల చూస్తున్నారు కదా, క్లాతింగ్ బిజినెస్, బట్టల బిజినెస్. షాప్ చూపిస్తాను, బట్టల ప్రైస్ చూపిస్తాను. కానీ మన మెయిన్ మోటివ్ ఏంటంటే తమ్ముడు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాడు. చాలా మంది బిజినెస్ చేయాలనుకుంటారు కానీ బ్యాక్ స్టెప్ వేస్తారనమాట. సో తమ్ముడిని అడిగి మనం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. తమ్ముడు, ఆడియన్స్ కి ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ అయిన క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎంత అయింది, పేరెంట్స్ ని ఎలా కన్విన్స్ చేశారు? ఫస్ట్ ఇంట్లో వద్దన్నారు ఇలాగా బిజినెస్ పెడదామని. తర్వాత నేను కన్వర్ట్ చేశాను ఇలాగా, అంటే చేద్దాం సరే ట్రై చేద్దాం, ఇంట్లో వాళ్ళు చేయలేదు కదా, మా ఫ్యామిలీలోనే ఒకసారి ట్రై చేస్తే ఎట్ అవుతుంది చూద్దాం అని చెప్పాను. అంటే ఓకే అన్నారు. దాంతో ఇన్వెస్ట్మెంట్ ఒక 2-5 అయింది. అంటే బేసికల్గా నువ్వు క్రికెటర్ కదా, బిజినెస్ పెట్టాలి అని ఎందుకు ఆలోచన వచ్చింది? యాక్చువల్గా క్రికెట్లోనే ఆడదాం అనుకున్నాను ఫస్ట్. యాక్చువల్గా అంటే 100 మందిలో ఆడడం అంటే కొంచెం టఫ్గా అనిపించింది. నేను ప్లాన్ బి ఆలోచించుకున్నాను, బిజినెస్లోకి వెళ్దామని. తమ్ముడు, ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, క్లాత్ ఎందుకు ఎంచుకున్నావు? అలాగే క్లాత్కి ఆడియన్స్ కూడా తెలుసు, ఆన్లైన్లో చాలా కాంపిటీషన్ ఉంది, ఈ రోజుల్లో ఆన్లైన్లో కొనేసుకుంటున్నారు. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఆఫ్లైన్కి ఆన్లైన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్లో అనుకుంటే మనం క్వాలిటీ చూడలేం, ఇప్పుడు ఆఫ్లైన్ అయితే క్వాలిటీ చూసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ అయితే ఒక 7 days ఇస్తారు, కానీ అంటే రేటింగ్ తీసుకోవడానికి టైం పడుతుంది మనకి. అది ఆఫ్లైన్లో ఇంకో చేంజ్ ఉంటుంది, 1 day ఆప్షన్ ఉంటుంది. బడీస్ విన్నారు కదా, ఆన్లైన్లో స్కోప్, క్వాలిటీ అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆఫ్లైన్కి ఇంకా స్కోప్ ఉందన్నమాట మన ఇండియన్ మార్కెట్లో. తమ్ముడి దగ్గర కలెక్షన్ ఏముందో ఒకసారి చూద్దాం. ఫార్మల్ ప్యాంట్ 600 రూపీస్ అనమాట. షర్ట్స్ అయితే తమ్ముడి దగ్గర 300 నుంచి 500 ప్రైస్ రేంజ్ వరకు ఉన్నాయి. కానీ ఇక్కడ నాకు వన్ ఆఫ్ ద మెయిన్ నా కళ్ళు పడిన షర్ట్ అయితే అటుపక్క ఉందన్నమాట, నెట్ షర్ట్. ఒకసారి చూపించండి అటుపక్క. నేనైతే యూత్ బాయ్ని కాదు కాబట్టి వేయను, కాకపోతే నా కళ్ళు పడ్డాయి అనమాట. తమ్ముడు, ఇది ఎంత పడుతుంది? ఇది 500 పడుతుంది. ఇలాంటి నెట్ షర్ట్ వచ్చి 500. జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం బడీస్, మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని చెప్పి అనమాట బిజినెస్లోకి దిగడానికి. ఇది ఎంత పడుతుంది తమ్ముడు? ఇది 550 పడుతుంది. వింటర్ టైప్ మోడల్ అనమాట, థిక్గా ఉంది. ఇది కూడా 500-550 ప్రైస్ రేంజ్. తమ్ముడు, కొత్త వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఏం సజెషన్స్ ఇస్తావు? ఏ బిజినెస్ చేసినా క్వాలిటీ ఇవ్వాలి ముందు. చూశారు కదా, ఈ షార్ట్ అండ్ స్వీట్ ఇంటర్వ్యూ ఎలాగుందో కామెంట్ చేయండి. మీరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలంటే హెసిటేట్ చేయకండి. బికాస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బడీస్, ఇక్కడ వరకు చూసినట్టయితే. ఇంకేదని చెప్పురా, అంటే ఇక్కడికి వాయిస్ వస్తుందో లేదో తెలియాలి. ఈ షర్ట్ చాలా బాగుంది, ఎంత ఒకసారి అరే కొంచెం గట్టిగా మాట్లాడరా. అదంతా వస్తుంది.